So we will talk today about power. ఈరోజు శక్తి అనే దాని మీద మనము దీన్ని ధ్యానిద్దాం. జాన్ 10:10 యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. We underestimate the thief. మనము దొంగని అండర్ చేస్తాం. ఆ దొంగతనమే కదా, మళ్ళా మనం సంపాదించుకోవచ్చు, ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ హీ డజంట్ జస్ట్ స్టీల్, హీ కిల్స్. ఏం చేస్తాడంట? హత్య చేస్తాడంట. మరి ఫైనల్గా వాడి గురి ఏంటంట అంటే దేవుని రాజ్యము ఏమవ్వాలని కోరుకుంటున్నాడు దొంగ? అంటే ఏం మిగలదన్నమాట, ఉండకూడదు. దట్ షుడెంట్ ఎగ్జిస్ట్, పీరియడ్, ఇట్స్ ఫినిష్. అంటే మనం మనుషుల్లో చూసేటువంటిది వాడి యొక్క పనులు అన్నమాట. అల్టిమేట్గా ఇది వాడి గురి, రైట్? సో వీ విల్ టాక్ అబౌట్ పవర్. యేసు ప్రభు వారు ఎలాగ తన శిష్యులను ఎలా పంపించాలని కోరుకున్నాడు? ఆయన తండ్రి కుమారుని ఎలా పంపించాడో అంటే ఏంటి? కుమారుడు టైం వచ్చే వరకు, కుమారుడు కాలం వచ్చే వరకు, తనంతట తాను తన పని పూర్తి చేసే వరకు దొంగ తను అనుకున్నది చేయలేడు. అది కూడా తనంతట తాను అప్పగింపబడాలి. కాబట్టి తన సిలువ మీద మరి దెబ్బలతో, రక్తము కారుతూ, ఆ బల్లెపు పోట్లతో అంత చేసిన, అంత పాపం ఆయన మీద పడినా ఆయన మరణించాడు. ఆ సిలువ మీద మరణించలేదు. తండ్రి, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని అప్పుడు ఆయన ఆత్మను విడిచిపెట్టాడు. అంటే తనంతట తాను ఆత్మను విడిచిపెట్టే వరకు ఎవరునూ నా ప్రాణము తీసుకొని లేరు, నా అంతటి నేనే దాన్ని పెట్టాలా. సో తండ్రి కుమారుడిని అలా పంపించాడంట. సో కుమారుడు శిష్యుల్ని కూడా ఎలా పంపిస్తాడంట? అలాగే పంపించాడంట. దాని విషయమై మనము ఈ 40వ అభిషేకం తీసుకున్నాం. అంటే చాలామంది చూడండి, కొంతమందికి ఆ చిన్న రోగం వస్తే చనిపోతారు, ఆ షుగర్ వచ్చినందుకు వాళ్ళు చనిపోతారు, ఆ బీపీ వస్తే చనిపోతారు, ఆ థైరాయిడ్ లేకపోతే ఆ కిడ్నీ ప్రాబ్లమ్. కొంతమంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ కాలం బతుకుతారు. సో నీ టైం వచ్చేదాకా, నా మనవలు పెళ్ళిళ్ళు చేసుకునేదాకా, నా పిల్లల్ని విశ్వాసంలో పెంచే వరకు, వాళ్ళకి ఇల్లు కట్టించే వరకు, ఉద్యోగాలు చేయించే వరకు, సో ఇలాంటి గురి పెట్టుకున్నప్పుడు మరి ఇది కూడా సాధ్యమే. దెర్ ఈజ్ పవర్, దెర్ ఆర్ పవర్స్. వీ విల్ స్టడీ అబౌట్ పవర్స్. శక్తి అనండి. దేవుని శక్తి అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి దేవుని శక్తి ఏంటంటే సత్యం చెప్పడానికి కూడా దేవుని శక్తి కావాలా, లేకపోతే అబద్ధం ఆడేస్తాం. నీతిగా ఉండాలంటే చాలా శక్తి కావాలా. నిజాయితీగా ఉండాలంటే నీకు వచ్చే జీతం కొంచెము, నువ్వు పనిచేసేది మహా డబ్బుతోటి. ఒక సంతకం పెడితే చాలా డబ్బు వచ్చేస్తుంది. అయినప్పటికీ ఈ డబ్బుతోటే నేను బతకాలంటే నీకు చాలా శక్తి కావాలా. సంబడి సే మోర్ పవర్, అధిక శక్తి అనండి. ఐశ్వర్యంలో నీతిగా, నిజాయితీగా ఉండాలంటే చాలా శక్తి కావాలా. అబద్ధం ఆడకుండా సత్యం పలకాలంటే చాలా శక్తి కావాలా. ఆ తప్పు మాట మాట్లాడకుండా, అబద్ధ మాటలు మాట్లాడకుండా ఉండాలంటే, ఆ కోపము రాకుండా ఉండాలంటే చాలా శక్తి కావాలి. నీకు కోపం రాకుండా ఉండాలంటే యూ నీడ్ మోర్ పవర్. a patient man is very powerful man. మనం అనుకుంటాం ఎవరైనా పేషెంట్గా అలా ఉంటే చాలా వీక్ అని. నో, దే ఆర్ మోర్ పవర్ఫుల్ పీపుల్. ఆ గుండాలాగా, రౌడీలాగా ఉండేవారి కంటే ఆశానిగ్రహం కలిగిన వాళ్ళు చాలా శక్తివంతులు. ఆ చెడు మాట్లాడిన వారు, ఆ చెడు చేయని వారు, దే ఆర్ మోర్ పవర్ఫుల్. సో పవర్ ఈజ్ అప్లైడ్ టు హోలీనెస్, పవర్ టు బి హోలీ. పరిశుద్ధంగా ఉండాలంటే నీకేం కావాలా? శక్తి. యూ నీడ్ పవర్ టు బి హోలీ. సో పవర్ ఈజ్ నాట్ జస్ట్ టు ఫైట్. పవర్ అంటే మనం కేవలం యుద్ధం చేయడానికి కాదు, శత్రువుని జయించడానికి కాదు, చంపడానికి కాదు. పాత నిబంధనలో మరి దేవుడు వాటిని కూడా వాడాడు. కానీ కొత్త నిబంధనలో తన సర్వస్వరూపము చూపించి, ఇదిగో ఇప్పుడు నా పూర్తి స్వరూపము చూపిస్తున్నాను, నేను ఐఎమ్ జీసస్ ఫుల్ ఆఫ్ గ్రేస్. దట్స్ హౌ ఇంట్రడ్యూస్డ్ గాడ్. సో పాత నిబంధనలో ఆయన నీడ చూసాం. నీడ చూస్తే మనకు తెలియదు ఆయన ఎలాగన్నా ఉండొచ్చు. అయితే ఆ నీడ పోయిన తర్వాత మనం చూసింది ఏంటంటే యేసుప్రభు వారు కృప సత్య సంపూర్ణుడు. సో దిస్ ఈస్ హిస్ ఫుల్ ఇమేజ్. దిస్ ఇస్ హిస్ ఫుల్ ఇమేజ్. హిస్ ఫుల్నెస్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ రివీల్డ్ బై జీసస్.
యేసు ఎలా ఉంటాడో తండ్రి అలాగే ఉంటాడని ఆయన బయలుపరిచాడు అనమాట. దట్స్ ద పవర్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని ఘోరాలు జరిగినప్పుడు కళ్ళ ముందు కొన్ని అనుకోలేనివి వింటూ ఉంటాం, కానీ సడన్గా అది జరిగేటప్పటికి అంత విశ్వాసం రాదు, భయం వేస్తుంది. ఏంటి మన పరిస్థితి అనిపిస్తుంది. మనం చూసాం, దేవుడు 7 సంఘాలను తన కుడి హస్తంతో పట్టుకున్నాడు. ఒక సంఘాన్ని చెరలో వేస్తున్నప్పుడు దాన్ని పట్టుకున్నాడు. ఒక సంఘానికి కొంచెం బలమే ఉంది, దరిద్రంలో ఉన్నారు, దాన్ని పట్టుకున్నాడు. ఒక సంఘాన్ని వాళ్ళు చంపేస్తున్నారు సంఘస్థులను, అయినా దాన్ని పట్టుకున్నాడు. అవునా కదా? కొన్ని సంఘాలు బలముగా ఉన్నాయి, కొన్ని సంఘాలు పరిశుద్ధంగా ఉన్నాయి, కొన్ని సంఘాలు పోగొట్టుకున్నాయి మొదటి ప్రేమను. హీ ఈజ్ హోల్డింగ్ ఆన్ విత్ హిజ్ రైట్ హ్యాండ్. ఏ చెయ్యి అయితే సృష్టిని సమస్తాన్ని సృష్టించి ఇప్పుడు దాకా నడిపిస్తుందో అదే చెయ్యి ఈ 7 సంఘాలను ఇంకా పట్టుకునే ఉంది. ద సేమ్ హ్యాండ్. అయితే మరి మనకు ఒక డౌట్, మరి ఏమైంది ఈ శక్తి? దెన్ వై? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? మరి వీళ్ళు జెజ్బేలు పాపంలో పడిపోయారు, వీళ్ళకి ఏమైంది శక్తి? వీళ్ళు దరిద్రంలో ఉన్నారు, వీళ్ళకి ఏమైంది శక్తి? వీళ్ళు చంపబడుతున్నారు, వీళ్ళకి ఏమైంది శక్తి? వీళ్ళు చెరసాల్లో వేయబడ్డారు, వీరికి ఏమైంది? ఒక సంఘం అయితే బాగుంది అన్ని విషయాల్లో, ఒక సంఘం మొదటి ప్రేమలో కోల్పోయింది. సో హౌ టు అప్లై పవర్? లెట్స్ స్టడీ అబౌట్ దిస్ పవర్. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 37, Deuteronomy chapter 4 verse 37. ఆయన నీ పితరులను ప్రేమించెను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందరి నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తులో నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను. రైట్. ఆ రోజుల్లో మనం చూస్తే ఐగుప్తీయులు చాలా బలవంతులు. ఇక్కడ ఐగుప్తుకి అంత బలమున్న దేవుడు తన మహాబలాన్ని చూపించి ఐగుప్తులోంచి ఇజ్రాయేల్ని తీసుకొచ్చాడంట. ఇప్పటికీ ఆ మహాబలము ఉందా లేదా? ఉంది. ఇట్ ఈస్ స్టిల్ దేర్. మరి ఏమైంది ఆ బలము? వృత్తాంతంలో ఒక మాట ఉంటుంది, ఆయన కళ్ళంట భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాయంటే ఇప్పుడు ఆయన నేత్రములు. ఓకే, చూద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనము. 2nd Chronicles chapter 16 verse 9. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందు అంతటా సంచారము చేయుచున్నది. చూడండి, for the eyes of the Lord run to and fro throughout the whole earth to show himself strong in behalf of them whose heart is perfect toward him. అంటే ఎవరి ద్వారా నా బలాన్ని చూపిద్దాము అని ఆయన కళ్ళు చూస్తూ ఉంటాయంటే, నీకెంత బలహీనుడు అయినా, నీవు వారంలో చనిపోతావని డాక్టర్ గారు చెప్పిన, పుట్టుకతో నీవు బలహీనుడిగా పుట్టిన, అన్ని విషయాల్లో తక్కువగా ఉన్నావు, డబ్బులో, చదువులో, అందములో, శరీరములో, కానీ నీవెక్కడో ఈ దేవుడు పక్షపాతి గలవాడు కాదు. ఆయన బలహీనులను బలపరచువాడు, అధిక బలహీనులను అధిక బలవంతులుగా చేయగలడు అని నువ్వు ఆయన మీద ధ్యానిస్తూ ఆయన బలాన్ని వెతుకుతున్నావు అనుకో, అప్పుడు ఆయన కళ్ళు నిన్ను ఆకర్షించుకొని నీ బలహీనతకు బదులు తన బలాన్ని నీ ద్వారా సమస్త భూలోకానికి చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట. యు సీ దట్ హౌ గాడ్ ఈజ్ పవర్ఫుల్. His eyes. Sometimes we just live our life. ఒక్కొక్కసారి మనం నలుగురితో చూసి మనం ఇప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం. ఇంకోటి ఏదో చూస్తాం, అందరూ ఇంజనీరింగ్ చేశారు, ఓకే ఇంజనీరింగ్, ఓకే మెడిసిన్, ఓకే ఏది బాగుంటే ట్రెండ్లో దాని వెంట మనం వెళ్ళిపోతూ ఉంటాం. మంచిదే సమాజంలో అలా వెళ్ళడం, కానీ దేవుడి చిత్తం కూడా ఎతకాల. దేవుడి ప్రణాళిక నా పట్ల, దేవుడి ప్రణాళిక ఏంటి? సో కంపారిజన్ ఈజ్ వాట్ విచ్ డిస్ట్రాయ్స్ డెస్టినీస్. పోల్చుకోవడం అనేది బంధువులతో పోల్చుకుంటాం, తెలిసిన వాళ్ళతో పోల్చుకొని ఓకే చదువు విలువ, చదివించాలి బాగా, అది చేయించాలా, ఇది చేయించాలా, ఇలాగా అలాగా అనుకొని దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికను మనం మర్చిపోతాం. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? కరెక్టే, ఒక విధంగా కష్టపడ్డ ప్రతి ఒక్కడికి దేవుడు బహుమానం ఇస్తాడు. ఎవ్రీ హార్డ్ వర్కర్ విల్ బి రివార్డెడ్, విల్ బి గిఫ్టెడ్. కష్టపడ్డ ప్రతి ఒక్కడికి బహుమానం ఉంటుంది. కానీ దేవుడు ఒక మాట అంటాడు, నీ తలంపులు కరెక్టే, నువ్వు విజయం పొందావు, డబ్బులు సంపాదిస్తున్నావు,
ఇక్కడ సంపాదిస్తావు, అమెరికాలో వెళ్ళావు. అయితే నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. నీవు వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకంటే ఇలా చేసుకున్నాం, విజయం, సెటిల్ అయ్యారా, ఇల్లు కొనేసుకున్నారు, అప్పుడే ఓకే కారు కొనేసుకున్నారు, బాగున్నారు, మా అబ్బాయి సూపర్, మా అమ్మాయి సూపర్, మంచి భర్త దొరికాడు, మంచి కోడలు దొరికింది, మంచి బ్యాక్గ్రౌండ్ కలిగిన ఫ్యామిలీ దొరికింది, డబ్బుండే ఫ్యామిలీ. అయితే దేవుడు ఏమంటాడు, నా తలంపుల కంటే మీ తలంపులు ఎంత ఎత్తున్నాయంట, ఆకాశం అంత. కానీ ఊహించుకోగలరా? ఇప్పుడు మన చెయ్యి ఇక్కడ వరకు వెళ్తుంది, మరి ఆయన ఏమంటాడు, నేను నీ చెయ్యను ఆకాశమంతా కూడా హెచ్చించగలను అంటున్నాడు ఆయన. సేవలో కూడా అలా సేవ చేద్దాం, ఇలా చేయాలా, అలా చేయాలా, ఉద్యోగాల్లో ఇలాగ కంపారిజన్. చూడండి, దావీదుని కంపేర్ చేసి దావీదు అంత బలవంతుడు కాదు, అంత ఉపయోగపడ్డు, అందుకే వాడిని గొర్రెలు కాయడానికి పెట్టేశామన్నారు. కంపేర్ చేసేసి అతను పక్కన పెట్టేశారు. కానీ అతను దేవుని ప్రేమిస్తూ, దేవుని ఎడారిలో స్తుతిస్తూ, యథార్థ హృదయముతో మరి విశ్వాసముతో జీవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని భూరాజుల్లో అత్యున్నతునిగా చేసేసాడండి. వాళ్ళ సహోదరులు రాజు దగ్గర మరి మంచి యుద్ధ వీరుల వరే జీవిస్తున్నారు, అధికారులుగా జీవిస్తున్నారు. ఇతడు భూలోక రాజులలో అత్యున్నతునిగా చేసేసాడు. అదే కాదు, బలవంతుడిగా చేశాడు, ఒక ప్రవక్తగా చేశాడు, గొప్ప ధనికుడిగా చేశాడు, అన్ని రంగాల్లో ఆశీర్వదించాడు. చూసారా? నీ తలంపుల కంటే నా తలంపులు ఎంత ఎత్తున్నాయంటున్నాడు, ఆకాశం అంత ఎత్తు. కరెక్టే. కంపారిజన్ ఈజ్ డేంజరస్. కంపారిజన్. బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. God has a plan. Somebody will start downloading God's plan from today. ఈ రోజు నుంచి అనేకులు ఈ కంపారిజన్ చేసుకోండి, పోటీ పడండి, దాంతోపాటు దేవుని ప్రణాళిక తెలుసుకోండి. ఆ ప్రణాళికలో బలపడ్డ తర్వాత ఈ కంపారిజన్ ఆపేసి అందులోకి వెళ్ళండి. అది కొంతకాలము నువ్వేం చేయట్లేదు, నువ్వు మోసపోతున్నావు, కిందకి వెళ్ళిపోతున్నావు అనిపిస్తుంది, కానీ ఎందుకెందుకు వెళ్తున్నావు అంత పైకి తీసుకొస్తాడు దేవుడు, అందరికంటే పైకి. సో బీ కేర్ఫుల్ ఆఫ్ కంపారిజన్. కంపారిజన్ ఇస్ గుడ్, బట్ లెట్ ఇట్ నాట్ డిస్ట్రాయ్ ద గ్రేట్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఆన్ యూ. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక లోంచి నువ్వు తొలగిపోయేటట్టు చేయొద్దు. మొదటి దినవృత్తాంతములు 29:11. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 29:11. యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తమును నీ వశము, మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. మన దేవుడు ఎటువంటి వాడు? ఆల్ థింగ్స్. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీద అధిపతిగా హెచ్చించుకుంటున్నావు. అంటే ఆయా దేశాల్లో ప్రభువా నీ బలము నా పట్ల చూపించు అని వారు తక్కువైపోయారు. దే వర్ నాట్ టాట్. వాళ్ళకి బోధింపట్లేదు. దే వర్ నాట్ టాట్. దే ఆర్ నాట్ సీయింగ్. అందుకే విశ్వాసంతో నడుచుకోవాలండి. బీ కేర్ఫుల్, యువర్ ఫెయిత్ విల్ బీ అటాక్డ్ బై వాట్ యు సీ. దేవుడు నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చి నీ జీవితంలో చేస్తాడు అనుకుంటే నీవు లోక సంబంధమైన అనేకము చూసి దాన్ని తగ్గించేసుకుంటావు. అది ఆవగించేంత ఉంది, కానీ నువ్వు దాన్ని గనక విత్తితే నువ్వు చూసే వృక్షముల కంటే ఇది 100 రెట్లు మహావృక్షమై కూర్చుంటుందంట. నువ్వు ఆ వేషం. ఇట్ ఈస్ స్మాల్ ఇనిషియల్లీ, but it will grow mightily. He is still the same. రెండవ దినవృత్తాంతములు 14:11. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 14:11. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరనూ లేరు. చూసారా? విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా, మనము కొద్దిమందే, వాళ్ళు విస్తారముగా ఉన్నారు, అయినా ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుట నీకన్నా ఎవరునూ లేరు. అరే వాళ్ళు ఎక్కువ మంది, మనం తక్కువ, నేను ఒక్కడనే, వాళ్ళు ఎంతమంది అనడానికి లేదంట. దేవుడు సహాయము చేయగలవాడంట, శక్తి ఉందంట. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యు ఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ మెజారిటీ, నాట్ మైనారిటీ. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ కెనాట్ బీ కాల్డ్ మైనారిటీ. పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు దేవునితో ఉంటే నువ్వు మైనారిటీ కాదనండి. యు ఆర్ అ మెజారిటీ. ద డెవిల్ ఇస్ దేర్. శత్రువు ఏం చేస్తాడు? యూ నీడ్ టు నో సమ్ స్టఫ్. నా ప్రజలు ఏమి లేక బాధపడుతున్నారంట? జ్ఞానం. విజ్డమ్ ఈజ్ పవర్. మనం ఏంటి జస్ట్ మాటలే కదా అనుకుంటాం. నో, దీస్ ఆర్ నాట్ వర్డ్స్. మీరు ఇప్పుడు వింటున్నారు ఏదో మాటలు అనుకుంటున్నాం, కాదు. అనేకులు చూస్తున్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు వింటారు, ఏదో ఆరాధించుకుంటారు. నో, మనం ఈ మాటలు వినడం ద్వారా విశ్వాసము లేకుండా దేవుడు పనిచేయడు.
దేవుడు తన శక్తిని మరి మన పట్ల చూపించి ఎంత పెద్ద దాని నుంచైనా మనల్ని కాపాడుట ఒక శక్తిమంతు గలవాడు. దావీదు అంటాడు, నా పక్కన ఇటు 1000 అటు 10,000 పడిన అపాయం నా వద్దకు రాదంటాడు. యూసీదా అపవాది ఎలాగ మనకి మంచివి మనకిష్టమైనవి చూపించి ఒకప్పుడు బాగా ఇష్టపడి ఆగిపోయినవి మళ్ళా చూపించి ఎలాగైనా దేవుని ప్రణాళిక నుంచి డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతృలను నీపైని జయమొందనీయకుము అని ప్రార్థింపగా, చూసారా, వెళ్ళిపోతూ ప్రార్థన చేస్తానంటే యుద్ధంకి వెళ్ళిపోతూ, నేను ఓడిపోకూడదు, నువ్వే నన్ను కాపాడాలని. యు సీ దట్ నా, దట్ ఈస్ ఫెయిత్. ఫెయిత్ ఆల్వేస్ మేక్స్ యూ ఆన్ ద గో. 2వ దినవృత్తాంతములు 20వ 2 Chronicles chapter 20 verse 6. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. We need to know our God. We need to know our God. There is power. Somebody will understand power today. సో ఒక వ్యక్తి నీ మీదకి వస్తున్నా, గుంపు వస్తున్నా, దేశం వస్తున్నా, ప్రభువా నన్ను కాపాడని ప్రార్థించగలవా? కెన్ యూ నౌ ప్రే? ఎస్, యూ క్యాన్ నౌ ప్రే ఏ ప్రేయర్. అమ్మో నా పని అయిపోయింది అనుకుంటాం మనకంట బలవంతులు మన మీదకి వస్తే. కరెక్టే, కానీ నువ్వు బలహీనంగా ఉన్న వాళ్ళ మహా సైన్యమైన నీవు మమ్మల్ని కాపాడుటకు శక్తిమంతుడు అని చెప్పి ఇక్కడ తన వాక్యంలో దేవుని శక్తి గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాం. వీఆర్ స్టడీయింగ్ అబౌట్ పవర్. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవనికి నీ బలము చాలదు. యు సీ నౌ, అంటే ఎంత చిన్న రాష్ట్రమైనా, ఎంత పేద సంఘమైనా, చిన్న సంఘమైనా, వారికి దేవుడిగా ఉంటే వారు ఎదిరించగలరా లేదా? దే క్యాన్. నీవు అనారోగ్యం ఉన్నా, డబ్బులు లేకపోయినా, బలహీనుడివై నీవు ఇతరులతో చంపబడినా, ఆయన నమ్మినందుకు నీవు పరలోకములో గొప్పగా జీవించడం ఆరంభిస్తావు. నువ్వు శాశ్వత జీవం. అయితే నీవు ఆ లాజరస్ లాగా అక్కడే కూర్చొని ధనవంతుడు ఇస్తాడు, విశ్వాసం ఉంది, దేవుడు అంటే తెలుసు, దొంగతనాలు చేయొచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ ఏమీ చేయకుండా నీతిగా నిజాయితీగా ధనవంతుడు గుమ్మం దగ్గరే ఉండి 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 చనిపోయాడు. కానీ అబ్రహాములాగా దేవుడి మాట విని దేవుడి నుంచి వెళుతూ రాజులు కనీసం ఏమీ చేయకుండా తన 3 తరాలు అన్యుల దేశాన్ని విజయవంతంగా పొందుకున్న వీరులు కూడా ఉన్నారు. రాజుల ధనాన్ని వద్దని నాకు నా దేవుడే ఇవ్వాలని అలాంటి వారు కూడా ఉన్నారు. సో లాజరస్ ఏమి లేక పరలోకానికి వెళ్ళాడు? జ్ఞానం లేక వెళ్ళాడు. ఉంది, దేవుడు నమ్ముకున్నాడు, కానీ ఈ భూమి మీద దేవుని శక్తిని వాడుకోలేకపోయాడు. సో లాజరస్ లాగా వెళ్తే బాగుంటుందా, అబ్రహాం లాగా వెళ్తే బాగుంటుందా? ఇద్దరు పరలోకానికి వెళ్ళారు, కరెక్టే. బట్ గాడ్ వాంట్స్ యూ టు గో లైక్. అందుకనే దేవుడు లాజరస్ పరలోకంకి వెళ్ళినందుకు ఆయన ఇష్టపడ్డాడు. లాజరస్ అబ్రహాం రూమును అనుకున్నాడు, కానీ దేవుడు ఎవరు దేవుడు అనిపించుకున్నాడు? అబ్రహాం దేవుడు అనిపించుకున్నాడు. అలాగని లాజరస్ నేను విడిచిపెట్టలే. లాజరస్ పేరు జీవగ్రంథంలో రాశాడు, తను నమ్ముకున్నాడు. తనకంత జ్ఞానం లేదు, వాక్యాన్ని ధ్యానించడానికి చదువు లేదు, అక్కడ వింటే కూడా చెవులు వినబడవు. సో హీ హ్యాడ్ ప్రాబ్లం. ఏదో దేవుడు నమ్ముకున్నాడు, అలా గట్టిగా పట్టుకున్నాడు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలా వెళ్ళాలనుకోవాలా? అబ్రహాంలాగా వెళ్ళాలనుకోవాలా? సో యూ నీడ్ టు మెడిటేట్ ఆన్ పవర్. అనారోగ్యంతో వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ స్వస్థపడి మీలో అనేకులు సాక్షులుగా వెళ్ళుదురుగాక. చనిపోవలసింది యవ్వన వయసులో మహావృద్ధులై వెళ్ళుదురుగాక. యూ కెన్ యూస్ ఇట్ అండ్ గో. అప్పుడు నీ ద్వారా కొన్ని 10 మంది 100 మంది దేవుని తెలుసుకుంటారు, నీ సాక్ష్యం. 2వ దినవృత్తాంతములు 25:8. ఒక్కొక్కసారి ఎలాంటి ఏం చూపిస్తాడంటే ప్రపంచ సంఘాల్లో శక్తిని బయటకు తీయడానికి కూడా దేవుడు ఒక్కొక్కసారి ఎలాంటివి జరగనిస్తాడు. శత్రువుని లైట్ తీసుకోవద్దు, ద ఎనిమీ ఈజ్ డేంజరస్ అని చెప్పడానికి కూడా ఇలాంటివి చేస్తాడు. అలాగు పోవలనని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును, నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా. ఒకవేళ నువ్వు వెళ్ళి బలముగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రపంచంలో నేనే బలవంతుడని యుద్ధానికి వెళ్ళిపోతున్నావేమో. అంత బలవంతుడు అయినా
ఆ బలహీనమైన నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చేయగలడంట దేవుడు. సో గాడ్ కెన్ మేక్ యూ వీక్. నువ్వు ఓడిపోగలవంట. నిలవబెట్టుటయు పడవేయుటయు ఎవరి వశమంట? అంటే గెలవాలన్నా ఓడిపోవాలన్నా ఎవరి వశమంట? ఇట్స్ అగైన్ ఇన్ గాడ్. ఒకవేళ శత్రువు నెగ్గాలనుకున్నా, శత్రువు ప్రణాళిక నెరవేరాలన్నా అది ఎవరు పర్మిషన్ ఇవ్వాలా? ఇప్పుడు శత్రువు యోబును ఇబ్బంది పెడదామంటే ఎవరు పర్మిషన్ తీసుకున్నాడు? కరెక్ట్. హీ హ్యాస్ టు పర్మిట్. తద్వారా ఇప్పుడు భూలోకం అంతా నేర్చుకుంటుంది యోబుని చూసి, అమ్మో దేవుని కంటే మనమే నీతిమంతుడమని గర్వముగా ఉండటము మహాపాపమేమో కదా. హౌ ప్రైడ్ ఈస్ టూ డేంజరస్. ప్రైడ్ ఈస్ టూ డేంజరస్. యోబు అంత నీతిమంతుడు ఎవరున్నారు? నేను కనీసము నా కంటితో కూడా నేను మొహపు చూపు చూడను అంటాడు యోబు. బీదవారికి సాయం చేసినవాడు, ఉదయకాలంలో లేచి దేవుని ఆరాధించేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు, లోతైన మర్మాలు ఎరిగినటువంటి వాడు, మహాజ్ఞాని. అతనిలో ఉండేటువంటి ఆ గర్వాన్ని అతను తొలగించుకోలేకపోయాడు. అయితే దేవుడు అతన్ని విడిచిపెట్టలే. అతన్ని శుద్ధీకరించి బాగు చేసి ఇంకా హెచ్చించాడు దేవుడు. అతన్ని చూసి అతను నేర్చుకున్నాడు. ఇప్పుడు సంఘస్థులందరూ కూడా ఆ వాక్యం అందరూ నేర్చుకుంటారు. సో ఎనీథింగ్, ఎనీ బ్లెస్సింగ్ షుడ్ బి హ్యాండిల్డ్ విత్ హై హ్యూమిలిటీ. ఎనీ బ్లెస్సింగ్. ఒకవేళ నువ్వు రాజువా, నీ కొడుకు రాజుగా పుట్టాడా, నువ్వు నేర్పించాలి నీ కొడుక్కి. వినయము నీ రాజ్యాన్ని కాపాడుతుంది. డబ్బు ఉందా నీకు? వినయము నీ డబ్బుని కాపాడుతుంది. విద్య ఉందా? వినయం, హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఎస్టాబ్లిషెస్ ద బ్లెస్సింగ్. ఇట్ ప్రిజర్వ్స్ యూ. వినయము, హోలీనెస్ విల్ కీప్ ద రెప్యుటేషన్. నాకు పొందుకున్నాయి, నీకు రావడానికి ఉపయోగపడతాయి అని చెప్పాలి. తర్వాత తరానికి, వాళ్ళ తర్వాత తరానికి చెప్పాలి. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ టు కంటిన్యూ ద బ్లెస్సింగ్. హెబ్రీయులు 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. తన మహత్తుగల మాట చేత సమస్తము నిర్వహిస్తున్నాడంట. ఆయన మాట చేత సృష్టించాడు. భూమి తిరగాలి, చంద్రుడు ఇక్కడ ఉండాలి, సూర్యుడు. ఇప్పటికీ ఆ మాట శక్తి అలాగే ఉందో, తగ్గిపోయిందా? ఎందుకంటే ఒక్కొక్కసారి జ్ఞానముతో దేవుని కొలవలేం. విత్ విజ్డమ్ ఆ దేవుడు చేసిన వస్తువులు నువ్వు జ్ఞానం పొందుకొని మ్యాథమెటిక్స్ క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం జరుగుతుందంటే జరగదు. ఆయన మహత్తుగల మాట చేత ఇంకా అలాగే పట్టుకున్నాడంటే హిస్ పవర్ ఈజ్ అవైలబుల్ టు యూ టుడే. ఈరోజు ఆ శక్తి అంటుంది, అది ఇంకా అలాగే ఉంది, నీ ద్వారా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఏ రీతిగా వాడుకుంటావు ఈ శక్తిని? నీకు ఏ రీతిగా కావాలా? నీకు పాపాన్ని జయించడానిక, నీతిగా ఉండడానిక, వివాహానిక, పిల్లలక, నార్మల్ రిపోర్ట్స్ రావడానిక, అనేకులకు సహాయం చేయడానిక, అద్భుతాలు చేయడానిక, సువార్త ప్రకటించడానిక, సమాజాన్ని బాగు చేయడానిక? దేనికి కావాలా నీకు ఈ శక్తి? టుడే గాడ్ ఈజ్ టెల్లింగ్, నీ సొంత ప్రాజెక్టులో, నీ సొంత కష్టాల్లో, ఊబిలో కూరుకుపోకుండా ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా అనేకలు ఆశీర్వదించబడడానికి శక్తి నా దగ్గర ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరూ అంటున్నాడు, ఇవన్నీ చూసి నువ్వు అందులో కొట్టుకుపోక నీ పట్ల నాకు గొప్ప ప్లాన్ ఉంది అంటున్నాడు దేవుడు. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్లాన్. పక్కన చెప్పండి, నీ పట్ల ఆకాశమంతా ఎత్తైన ప్లాన్ దేవునికి ఉంది అని చెప్పండి. God has a plan as high as the sky. నువ్వు అనుకోవచ్చు, నేను చాలా తక్కువ, అది అది నా వయసు ఇంత. నో, ఇట్ డజంట్ మ్యాటర్. ఆయన కళ్ళు చూస్తున్నాయంట. ఈ వాక్యం విని ఒకవేళ ప్రభువా నేను విధవరాలని 60 భయపడిపోయాయి, ఏం చేయగలవు నన్ను? జాయింట్లు పనిచేయట్లేదు, ముడతలు అయిపోయాయి. మోషే అలాగే అయిపోయాడు 80 ఏళ్ళకి. దేవుడు అంటాడు, అదేం కదా అలా వచ్చాయి, ఆ కర్రెత్తు, కర్ర దించు, సముద్రం పాయలు అయిపోయింది. కర్రెత్తు, ఈగలు, దోమలు, సముద్రం మళ్ళా పాయలైన సముద్రం మళ్ళా వచ్చి మహాసైన్యం మునిగిపోయింది. ఆ ముసలి తనములో ఉండేటువంటి వణుకుతూ ఉండే కర్ర ద్వారా చేసినటువంటి అద్భుతం. ఆయన కళ్ళు ఎతుకుతున్నాయంట, హిస్ ఐస్. ఇప్పటికీ మోషే అంత శక్తివంతుడు మనం చూడలేం బైబిల్లో. గాడ్స్ ఐస్ ఆర్ మూవింగ్ టు డెమాన్స్ట్రేట్ హిస్ పవర్. ఆకాశమందెత్తైన తన శక్తిని చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీ ద్వారా. ఇఫ్ యు ఆర్ రెడీ, పక్కన చెప్పండి, ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు ఆర్ రెడీ. గాడ్ ఈస్ టెల్లింగ్, నేను రెడీ, నా కళ్ళు ఎప్పుడు నీ మీదే ఉన్నాయి, నువ్వెప్పుడు నీ కళ్ళు ఎటో ఉన్నాయి.
నా కళ్ళు నీ మీదే ఉన్నాయి, నీ కళ్ళు నీ కోడల మీద, కోడల అత్త మీద, నువ్వు పక్కింటోడి మీద, ఈడలా అయిపోవాలి ఆడలా అయిపోయి నువ్వు అందులో బిజీగా ఉన్నావు. రింగ రోజు అని అందరూ తిరుగుతున్నారు దాని చుట్టూ. లాస్ట్కి ఆల్ ఫెల్ డౌన్ అవ్వకుండా కొంచెం పైకి చూస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. కంపారిజన్ ఈజ్ డేంజరస్. తమ్ముల్ని, అక్కల్ని, చెల్లెల్ని, పొరిగింటోళ్ళని, ఆఫీస్లో కొలీగ్స్ని, కౌంటర్ బిజినెస్ పీపుల్ని, వాళ్ళని కాంపిటేటర్స్ని చూసుకుంటూ ఉంటే ఏమవుతుంది? కుర్చీ చుట్టూ తిరిగిన వాళ్ళు. సంబడి విల్ నాట్ ఫాల్ డౌన్ బట్ సీ అప్ అండ్ రైజ్ హై ఫ్రమ్ టుడే. అందరూ పడిపోకుండా ఆ జ్ఞానము తెలుసుకొని గొప్ప ప్రణాళిక, దేవుని సామర్థ్యాన్ని మీ ద్వారా దేవుడు బయలుపరచునుగాక. అంటే వాడు హత్య చేస్తే మీరు అనేకులను జీవంలోకి నడిపించి జీవింప చేయొచ్చు. మీరు యూ క్యాన్ గివ్ లైఫ్. ఈ భూమి మీద జీవమే కాదు, శాశ్వత జీవానికి కూడా వాళ్ళు తీసుకెళ్ళొచ్చేది. అసలు ఫస్ట్ ఇది ఇచ్చేదే శాశ్వత జీవము. ఆ తర్వాత ఆ జీవాన్ని ఇక్కడ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. యూ కెన్ ఆల్సో యూజ్ హియర్. ఆయన మహత్తు గల మాట చేత శక్తి అలాగే ఉందంట. ఆ మాట మన చేతిలో ఉంది బైబిల్ రూపంలో. ప్రభువా, లార్డ్ జీసస్, నేను ప్రార్థించుకోలేకపోతున్నాను. ఐ నీడ్ పవర్ టు ప్రే. నా టైం నేను షెడ్యూల్ చేసుకోలేకపోతున్నాను. అండ్ ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్ ఆల్ డే. గివ్ మీ పవర్ టు ప్రే. గివ్ మీ పవర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్, రైచియస్నెస్, పీస్, ఫెయిత్ఫుల్నెస్. నా నాలుక పాజిటివ్గా మాట్లాడడానికి శక్తి నాయన. నాలో భయాన్ని తీసేయి, పిరికితనాన్ని తీసేయి, స్వార్థాన్ని తీసేయి. లార్డ్ హీల్ మీ. నీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి శక్తిని గివ్ మీ పవర్. నన్ను ఆశీర్వాదంగా చెయ్యి. ఇన్ జీసస్ మైటీ నేమ్ ఐ ప్రే. ఆమేన్ అండ్ ఆమేన్.